నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ ఫైన్ క్యాప్ పరిశ్రమలో కార్మికుడు దుర్మరణం యాజమాన్యం అలసత్వమే కారణమని కార్మిక వర్గాల ఆరోపణ పరాయి మహిళతో అక్రమ సంబంధం భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య కార్మికుల నడ్డి విరుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు IFTU రాష్ట్ర సహాయ కార్యదర్శి కె రాజన్న ఆగ్రహం కేసీఆర్ కు సీఎం గా కొనసాగే అర్హత లేదు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ ఇక డీటెయిల్ చూస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్పేటలో 1.74 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1600 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టామని ఆయన వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించామని అన్నారు. మేడం గారు సంగారెడ్డి జిల్లా పటాన్చెర్లో ఫైన్ క్యాప్ పరిశ్రమలో కేరళకు చెందిన 45 ఏళ్ల సురేష్ ప్రమాదవశాత్తు దుర్మరణం చెందాడు. అయితే అతని మరణాన్ని రహస్యంగా దాచిపెట్టి యాజమాన్యం పనులు కొనసాగిస్తుందని కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించకుండా అలసత్వం కారణంగానే సురేష్ మృతి చెందాడని వారు ఆరోపిస్తున్నారు. ఆల్ ఇండియా MIM అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నాంపల్లి నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆయన వెంట ఎమ్మెల్యే జాఫర్ హుసేన్ మిరాజ్, పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. Gracias.
अरे मेरा छोड़ रहे ఇక కట్టుకున్న తనతో కాపురం చేయకుండా మరొక మహిళతో అక్రమంగా నివాసం ఉంటున్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది ఓ భార్య. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. సూర్యాపేట గోపాలపురం కాలనీకి చెందిన రెడపంగు రవికుమార్కు కోకిల అనే యువతితో 6 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది. 3 ఏళ్ల పాటు సాఫీగానే సంసారం సాగించిన రవికుమార్ పలువురు మహిళలతో అక్రమ సంబంధం కొనసాగించడంతో వారి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని జీడిమెట్లకు చెందిన ప్రశాంత్ అనే మహిళతో అతనికి పరిచయం ఏర్పడింది. భార్యకు విడాకులు ఇచ్చానని అబద్ధం చెప్పి ప్రశాంత్తో సూర్యాపేట బాలాజీనగర్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని గత 4 నెలలుగా నివసిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య కోకిల తన తల్లిదండ్రులు బంధువులతో వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని భర్తకు దేహశుద్ధి చేసింది. ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రవికుమార్ను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. కాగా రవికుమార్ భార్య కోకిల మాట్లాడుతూ తన చిన్న కుమార్తెకు తండ్రి కావాలని, తనకు న్యాయం చేయాలని, తన భర్తకు తగిన గుణపాఠం చెప్పాలని పోలీసులను వేడుకుంటుంది. పేరు రవికుమారు. నాకు కూతురు. నా పెళ్ళయ్యి 6 సంవత్సరాలు. నా భర్త నన్ను వదిలేసి ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతుండే. ఫస్ట్ మా చిన్నమ్మ కూతురుతో ఉన్నాడు. ఉన్నాక ఎందుకు చేస్తున్నావు ఏందనేసి నేను ఎదురు మాట్లాడేసి అడిగితే నేను ఆమెతోటే ఉంటా చేస్తా అనేసి 2-3 సార్లు మాకు గొడవ అయింది. గొడవ అయినాక నన్ను 2 సార్లు చంపడానికి ట్రై చేసిండు. ట్రై చేసినాక మళ్ళీ 2వసారికి చంపడానికి ట్రై చేసి మా అత్త వాళ్ళు, మా బావగారు వాళ్ళందరూ వచ్చి ఏడుస్తూ పాప గోల చేస్తుంటే ఇక్కడ చంపితే మన మీద కేసు అవుతుందిరా వద్దు అనేసి నన్ను కొట్టి బయటికి వెళ్ళగొట్టేసిరు. ఎల్లగొట్టి నేను డైరెక్ట్ వచ్చి పోలీస్ స్టేషన్లో పెద్ద మనుషుల ప్రతి ఒక్క దగ్గర పుస్తకం నేను బయటికి పంపించిండు. పోలీస్ స్టేషన్లో పెద్ద మనుషుల ప్రతి ఒక్కరి దగ్గర నేను కంప్లైంట్ ఇచ్చి నేను నా భర్తను మార్చుకొని నా భర్త నాకు కావాలని ప్రతి ఒక్క దగ్గర నేను పోరాటం 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాను. కానీ నా మొగుడు మాత్రము మారడం లేదు. ఇప్పుడు మా చిన్నమ్మతోటి కూతురుతోటి ఉండేసి ఆమెను వదిలేసిండు. ఆమెను వదిలేసినాక మళ్ళీ ఇప్పుడు రెడ్డి ఆమెని ప్రశాంతి అనేసి ఆమెని ఉంచుకున్నాడు. ఉంచుకున్నాక కొన్ని రోజుల తర్వాత ఎందుకు ఇట్లా చేస్తారు ఏంది అనేసి నేను అమ్మాయిని అడగడానికి వెళ్తే నన్ను ఇట్లా చేసిండు మేము ఇట్లా పరిచయం అయినా అప్పటి నుంచి నీ కూతురు దగ్గరికి నీ బిడ్డ దగ్గరికి మేము ఛాయలకు రాము అనేసి చెప్పిరు. చెప్పినాక కూడా మళ్ళీ ఒకసారి అట్లనే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకురని మాకు కొంతమంది ద్వారా తెలిస్తే వెళ్ళేసి నేను ఆ అమ్మాయిని అడిగి నువ్వు పెళ్లి చేసుకున్నావు ఏంటిది అనేసి వాళ్ళ చిన్నమ్మలు, వాళ్ళ మామయ్య, వాళ్ళ నాన్న అందరి ముందటనే నేను ఆమెను అడిగితే పెళ్లి చేసుకున్నాను. నా భార్య చనిపోయి 2 ఏళ్ళు అయింది. నాకు ఒక కూతురు ఉంది. మా అమ్మ దగ్గర ఉంటుంది. నన్ను పెళ్లి చేసుకుని మంచిగా చూసుకుంటా అంటే నేను చేసుకున్నానంటే నేను భార్యని నాకు ఒక కూతురు ఉంది ఇట్లా పలానా అనేసి చెప్పేస్తే ఆ అమ్మాయి పుస్తెంచి ఆ బిడ్డ మీద ప్రమాణం చేసి ఇంకోసారి నీ మొగుని దగ్గరికి వెళ్ళాను చెయ్యను అనేసి చెప్తే నేను సామరస్యంగా చెప్పి బయటికి వెళ్ళాను. సరే అన్నాక కొన్ని రోజుల తర్వాతకి అక్కడి నుంచి ఖాళీ చేసేసి యాదాద్రి టౌన్షిప్లో కిరాయికి ఉన్నది అక్కడి నుంచి ఖాళీ చేసి ఇప్పుడు ఇక్కడ బాలాజీనగర్ కుడుకుడు రోడ్లో ఉన్న బాలాజీనగర్లో కాపురం పెట్టిరు. 4 నెలలు అయింది. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు అనేసి మా ఆయన మాదిగా ఆయన అది రెడ్డిది. కానీ ఆ అమ్మాయి ఈయన కలిసి ఇద్దరు కలిసి రెడ్డిస్ అని అబద్ధం చెప్పి భార్యాభర్తలని ఇక్కడ కాపురం ఉంటున్నారు. ఆమె ఇప్పుడు ప్రశాంత్ ఎవరైతే ఉంచుకున్నామో ఉందో ఆమె నువ్వు మాదిగే దానివి ఏం చేస్తావు నీ ఏమంటే దానికి కొవ్వెక్కి మొగుడిని వదిలేసి తిరుగుతుంది. దాని బిడ్డ కాదు నా బిడ్డనే చూసుకుంటా అన్నాడు. నా బిడ్డ దగ్గరికి వచ్చినప్పుడల్లా గొడవ పడుతుంది అనేసి నా భర్త చెప్పిండు. ఆమె అడుగుతుంది నువ్వు నీ భార్య దగ్గరికి నీ బిడ్డ దగ్గరికి ఎందుకు పోతున్నావు అని నన్ను అడుగుతుంది. అట్లా ఆ పర్పస్గా నేను వెళ్తున్నాను చేస్తున్నాను అనేసి గొడవ పెట్టుకొని నాతోటి వారం రోజుల నుంచి నా బిడ్డకు ఫోన్ చేయట్లేడు, నా బిడ్డ దగ్గరికి రావట్లేడు, ఏది చేయట్లేడు, ఆమెతోటి తిరుగుతూ చేస్తూ ఉంటే నన్ను పక్క మీద ఉన్నప్పుడు నీ మొగుంతో ఉన్నప్పుడు రెడీ హ్యాండెడ్గా పట్టుకొని చూపించవే నువ్వు మాదిగా దాని అయితే అనేసి అని అన్నది. ఈరోజు నేను వచ్చి పట్టుకోవడం కారణం ఇదే అనేసి చెప్తున్నాను. పట్టుకొని ఈరోజు అడిగితే ఆమె తాను ఇద్దరు కలిసి మేము ఉంటున్నాము అనేసి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక ఇట్లా చేసావు అని అంటే నన్ను నా బిడ్డని నీ మొగునికి బిడ్డని కన్నావా ఈయన నీ మొగుడు అయితే నా పట్టున ఎందుకుంటున్నాడు అనేసి అడుగుతూ ఉంది. ఆమె ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే నా మొగుడు అడ్డే పోతున్నాడు తప్ప దానికే అడ్డుపోతున్నాడు కాబట్టి పెళ్ళానికి మాత్రం అడ్డు రావట్లేదు.
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతి బోయిన్పల్లి మండల సిపిఎం శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ గురజాల శ్రీధర్, రైతు సంఘం అధ్యక్షుడు రామంచ అశోక్, నాయకులు అక్కరపల్లి రాజయ్య, జిల్లా నాయకులు కడారి రాములు, బురుగుపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. దళితుల జాగాలు ఎక్కడున్నాయి గుంజుకుంటానికి పాల్పడుతుంది తప్ప ఇలా నిరుపేదలకు దళితులకు ఇచ్చిన భరోసా ఏడవైందని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ని సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇలా కమ్యూనిస్టు అప్పుడు 1000 ఎకరాలు కమ్యూనిస్టు పార్టీలు వంచిన ఘనచరిత్రలో ఇలా తెలంగాణ సాధించుకొని తెలంగాణ వస్తే బంగారు భవిష్యత్తు బాగుపడుతుందని నిరుపేద కుటుంబాలు దళిత కుటుంబాలు ఆలోచన మీద ఉన్న సందర్భంలో వాళ్లకు ఆశ చూపించి మసిమూసి మారేడుగా చేస్తున్న ప్రభుత్వాలు తప్ప వాళ్ళ పక్షాన వాగ్దానాల దొంగ వాగ్దానాలకు పాల్పడుతున్నారు తప్ప వాళ్ళ పక్షాన ఎలాంటి న్యాయం ఆలోచిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. బోయిపల్లి మండలంలో ఇప్పటి వరకు దళితుల 3 ఎకరాల భూమి ఏడబోయింది. అప్పుడు నైజాం సర్కార్ కాలంలో కొన్ని 1000 ఎకరాలు అప్పుడు సంపాదించుకున్న జాగాలను కూడా ఇప్పుడు చుట్టూ మార్బుల గ్రామాలలో ఎక్కడిక్కడ నోటీసులు పంపించి దళితుల జాగాలనే లాక్కున్నారు తప్ప దళితుల పక్షాన 3 ఎకరాలు ఇచ్చిన పాపాన పోక మళ్ళీ దళితుల జాగాల మీద దౌర్జన్యం తప్ప ఏమీ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ అని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి వస్తే ఎలక్షన్ల మందే వాదికత ఇంటింటికి ఒక నల్ల అని ఎక్కడ నల్ల పూర్తయిందని చెప్పేసి ఇలా ప్రశ్నిస్తున్నాం. ప్రతి ఒక్కటి చూస్తే అప్పటి మందం వాగ్దానం చేసి వీళ్ళను మళ్ళీ నన్ను అడుగుతారా చూస్తారన్న విధానం తప్ప గవర్నమెంట్ దగ్గర తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ 2 తోపుతలాట ఆడుకుంటూ దొంగాటలు ఆడుకుంటూ ప్రజలను మోసం చేయడానికి పట్టణం కట్టుకున్నాయి తప్ప ప్రజల పక్షాన ఎలాంటి న్యాయం ఆలోచించేది లేదు ఇప్పటివరకు అయితే. ఇక ముందు రోజులలో ఎక్కడ పరంపోగు జాగాలు అయితే ఉన్నాయో అక్కడ పరంపోగు జాగాలలో డాటా తీసుకొని ముందు రోజులలో ఇప్పుడు జెండాలు వాతి నిరుపేద కుటుంబాలు ఎక్కడున్నాయో మాకు గుడిసెలు కనిపించినా కూడా అక్కడ గుడిసెలు వేయడానికి ఈ సిపిఐ సిపిఎం పార్టీలు ఇప్పుడు మనం ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని ఒక టైం తీసుకొని ఖచ్చితంగా పాతే రోజులు దగ్గరనే ఉన్నాయని చెప్పేసి సందర్భంగా మేము చెప్పడం జరుగుతున్నాయి. నిరుపేద కుటుంబాలకు భరోసా ఇచ్చిన వరకే నా ఈ ప్రభుత్వాలు వాళ్ళకి ఏం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. లాక్డౌన్ సందర్భంగా ఇంటి కిరాయి గట్టకూరి మేము ఏదైనా చూస్తామని చెప్పేసి ఒక 10 కిలోల బియ్యం ఇచ్చి వాళ్ళ కడుపు కోతకే గురి చేసింది తప్ప ఈ ప్రభుత్వం వాళ్ళ పక్షాన ఏమి పప్పులు చూస్తే ఒక బియ్యం ఇత్తనే సరిపోయినాయా వాళ్ళకు నూనె ప్యాకెట్ కాడికెళ్ళి 200లకు పోయిన సమస్య దినసరి కూలీ పని చేసుకుంటూ ఒక సామాన్యమైన మానవుడు ఏం తినాలని చెప్పేసి ఈ రాష్ట్ర గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాం. ఇంకా ముందు రోజులలో మీ ఆటలు ప్రజలే చూడరు. ఈ రాబోయే కాలంలో ముందు 2 పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్తారని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం, వర్ధిల్లాలి ఎర్ర జెండా నాయకత్వం, వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత, వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత. కేంద్ర ప్రభుత్వం కార్మికులను అడ్డు విరుస్తూ తీసుకొచ్చిన రోడ్ సేఫ్టీ బిల్లును రద్దు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె రాజన్న డిమాండ్ చేశారు. నిర్మల్ కలెక్టరేట్ ముందు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. వాహన కొనుగోలు దానిపై తెలంగాణ ప్రభుత్వం మోపిన పన్నుల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎస్ నారాయణ, ఏ కిషన్, కె రామదాస్, ఏ రవి తదితరులు పాల్గొన్నారు. వెంటనే రోడ్డు సేఫ్టీ బిల్లు వెంటనే పెనాల్టీలు వెంటనే సేఫ్టీ పేరుతో 50 రూపాయల పెనాల్టీని కేంద్ర ప్రభుత్వము 2019 రోడ్డు సేఫ్టీ బిల్లు తీసుకురావడం జరిగింది. ఈ రోడ్డు సేఫ్టీ బిల్లు డ్రైవర్లకు కానీ ఓనర్లకు కానీ తీవ్రంగా నష్టం ఉంది కాబట్టి వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగనే 714 జీవో తీసుకొచ్చి ఈరోజు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఫిట్నెస్ లేని వాహనాలకు రోజుకు 50 రూపాయలు పెనాల్టీ వేస్తూ ఉన్నారు. ఈ అపరాధ రుసుమును కూడా వెంటనే తగ్గించాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, ఫిట్నెస్ చేసుడు మంచిదే, కానీ ఇవాళ కరోనా విపత్తులో 2 సంవత్సరాల నుంచి ఏ వాహనదారునికి కానీ కిరాయిలు దొరకక పెళ్లిళ్ళు లేక అసలు రోడ్డు మీదకి బండెక్కనటువంటి పరిస్థితి నేడు దాపరించింది. ఇవాళ ధరలు పెరిగినాయి విపరీతంగా. అసలు వాహనదారులు కిరాయిలు దొరకక చెట్ల కిందనే ఆకలికి అలమటించినటువంటి పరిస్థితి ఉండే. అలాంటి పరిస్థితులలో మేము సేఫ్టీ బిల్లు పేరుతోటి రోజు 50 రూపాయలు వసూలు చేయడాన్ని మీరు మానుకోవాలి. కరోనా పరిస్థితులలో ఇప్పటికీ కూడా వాహన యజమానుదారులు కానీ డ్రైవర్లు కానీ ఇప్పటి వరకు బాగుపడలేదు. అలాగే పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయి ఇవాళ ప్రజలు అల్లాడుతూ ఉంటే
కిరాయిలు దొరకక కొన్ని కార్యక్రమాలను కూడా వాయిదేసుకునేటటువంటి పరిస్థితులలో వాహన యజమానులకు ఇవాళ కిరాయిలు లేక సతమతమవుతుంటే మీరు ఫిట్నెస్ పేరుతోటి తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రోజుకు 50 రూపాయలు వేయడం చాలా దారుణమైన పరిస్థితి. వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ వనస్థలిపురంలోని లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్లో దారుణం జరిగింది. కోడలు ప్రసవం కావడంతో బేబీని చూడడానికి సుజాత అనే మహిళ వచ్చింది. బెడ్పై కూర్చున్న కాసేపటికే పైనుంచి ఫ్యాన్ ఊడిపడింది. ఈ సంఘటనలో ఆమెకు గాయాలైన యాజమాన్యం స్పందించలేదు. చేసేదేమీ లేక బంధువులు ఆమెను మరో హాస్పిటల్కి తరలించారు. అప్పటి వరకు అదే బెడ్పై బేబీ ఉంది. ఆ పసికందును చూసిన తర్వాత తల్లికి తిరిగి ఇచ్చింది. ఆ తర్వాత ఆమెపై ఫ్యాన్ ఊడిపడింది. ఈ సంఘటనతో హాస్పిటల్ వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. వాయిస్ ఇవ్వాలి కదా, మరి మాట్లాడడం ఈజీ కాదు కదా, మరి అలాంటప్పుడు మాట్లాడద్దు. మరి కాదా నా బాబు ప్రాణాలు పోయింటే ఎవరు చెప్పు బాధ్యత? చూడండి హాస్పిటల్ వచ్చి కాబట్టి లైట్ కింద పెట్టిగా తీసుకోను. అదే బాబుని మీద ఉంటే మీరు చూసారు కదా ఏసీ ఉందని ఏసీ లేదు, బొచ్చు లేదు, ఏం లేదు. పైసలు కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ప్రాణాలు ముఖ్యం కాదు, పైసలు ముఖ్యం. ప్రజలు పీడించుగా తింటారు. ఒక 10 రూపాయలు సామాన్యుకి డిస్కౌంట్ ఇవ్వమంటే ఇయ్యారు. ప్రాణాలు చచ్చిపోయినా కూడా మొత్తం బిల్లు కట్టించుకొని తీసుకోవచ్చు బాడీని. అసలు వ్యవస్థ ఇది ప్రైవేట్ హాస్పిటల్. ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్ అండి. బయట ప్రపంచ దేశాలకు మనకు అదే తేడా. అలా ప్రజలకి మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారు. పైసలు ఇంపార్టెంట్ కాదు. అసలు ఈ డాక్టర్ లేకపోతే ఏంటండి మీరు దౌర్జన్యం ఏంది అసలు? మీరు ఎంత నెగ్లిజెన్స్ గా మాట్లాడారు అది చెప్పండి ఫస్ట్. నా మీద కూడా పడుతుంది ఫ్యాను, నాకు కూడా పడవచ్చు. మీరు అంత కన్వీనియన్స్ గా మాట్లాడారా? మీరు మాట్లాడేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎట్లా మాట్లాడారు? మీరు ఇంతమంది పేషెంట్ చూస్తున్నారు. ఫ్యాన్ ఈ సైజ్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువసేపు హీట్ బాగా తిరిగి హీట్ ఎక్కువైపోయి అక్కడ రాడ్ కట్ అయ్యి ఫ్యాన్ కింద పడడం జరిగింది. అది వెరీ అన్ఫార్చునేట్. మేము కావాలని చేసింది కాదు. తప్పనిసరిగా ఈ విషయం మేము బాధ్యత వహిస్తాము. పేషెంట్ సంబంధించి ఆ పేషెంట్ అటెండ్ ఎవరికైతే దెబ్బ తగిలిందో ఆమె గురించి మేము బాధ్యత వహిస్తాము. ఎవరు చేసింది కాదు. ఈ విషయంలో మేము బాధ్యత తీసుకొని మరలా పునరావృతం కాకుండా థ్యాంక్ యూ. కేసీఆర్కు సీఎంగా కొనసాగే అర్హత లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. రాజ్యసభకు కేసీఆర్ 3 అభ్యర్థులను ఎంపిక చేసిన తీరుపై ఆయన మీడియా సమావేశంలో మండిపడ్డారు. సీఎం తెలంగాణ ద్రోహి, వ్యతిరేకి, కుల మతానికి వ్యతిరేకి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ రావడం, ప్రెస్ మీట్లో అటెండ్ అవ్వడం, వారి సత్యమని ప్రోత్సహించి ఏ ప్రెస్ మీట్లు ఏ మీటింగ్లు డాక్టర్ పాల్ గారి మిస్ అవ్వదని చెప్పడం చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మీడియా మిత్రులు సడన్ గా ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు నా హృదయపూర్వక వందనాలు. నేను గత 40 రోజులుగా ఇదే ఆఫీసులో నుండి ప్రెస్ మీట్లు పెడుతున్నాను, నియోజకవర్గాలు టూర్ చేస్తున్నాను. ఢిల్లీ నుండి కల్లీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల కొరకు పోరాడుతున్నాను. ఇంతవరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందించకపోవటం మీకు అర్థం అవుతుంది. అయితే ఈరోజు ప్రెస్ మీట్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రెస్ మీట్. కేసీఆర్, కేటీఆర్ నిజ స్వరూపం తెలంగాణ 4 కోట్ల ప్రజలకు, తెలుగు ప్రజలైన 12 కోట్ల ప్రజలకు, దేశంలో ఉన్న 145 కోట్ల ప్రజలకు బయటపడిపోయింది. నిన్న దైవజనులు సభలు పెట్టుకుంటామని చికోటి గార్డెన్స్ లో మాకు పర్మిషన్ ఉంటే హాల్లో 100 మంది పోలీసులు పెట్టి 4 దారుల్లో అందరినీ అడ్డుకొని
8 సంవత్సరాలుగా శాంతి సభలు, పాస్టర్ల మీటింగ్, దైవజనుల మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వటం లేదంటే ఇంకా నమ్మని వారు ఎవరైనా ఉంటే, నిన్న వారు పోలీసులు వాడుకొని మాపై చేసిన దాడి స్పష్టంగా మీ అందరికీ కనిపించింది. కానీ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాను అంటే, కేసీఆర్ గారి నిజస్వరూపం మరొకసారి ఇంకా ఎవరికైనా అనుమానం ఉంటే ఆయన తెలంగాణ ద్రోహి, అమరవీరుల ద్రోహి, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకి, ఎస్సీ ఎస్టీ బీసీ కాపు, ఈవెన్ తన సొంత కుల వెలమ వారికి కూడా వ్యతిరేకి. సూర్యాపేట జిల్లా కోదాడలో అకాల మరణానికి గురైన జనసేన పార్టీ కార్యకర్త కడియం శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 20వ తేదీన రానున్నారు. శ్రీనివాస్ కుటుంబానికి 5 లక్షల రూపాయల సహాయం ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వనున్నారని పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మేకల సతీష్ రెడ్డి, కోదాడ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు కుడుముల ప్రశాంత్ తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు సతీష్ రెడ్డి, జనసేన పార్టీ నల్గొండ ఇన్ఛార్జ్. ఈ నెల 20వ తేదీన మా నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నల్గొండ పర్యటించారు. ఇక్కడ దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి 2 కార్యకర్తలకు 5 లక్షల చెక్కులు ఇవ్వడం కోసం, వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వడం కోసం కోదాడ పట్టణానికి 20వ తేదీ రానున్నారు. 1 o'clock నుంచి 2 o'clock మధ్యలో కోదాడలోకి ఎంటర్ అవుతారు. చౌటుప్పల్లో ఒక కుటుంబానికి చెప్పించి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2వ చెక్ ఇవ్వడం జరుగుతుంది. సో సుమారు 12-1 గంటల మధ్యలో కోదాడకి ఎంటర్ అయిపోయి ఇక్కడ వచ్చి కడియం శ్రీనివాసరావు గారు కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు 5 లక్షల చెక్ ఇచ్చి పార్టీ అండగా ఉంటుంది ధైర్యాన్ని చెప్పేటువంటి కార్యక్రమం. కాబట్టి కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ కావచ్చు. జై జనసేన, జై జనసేన. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలోని సరియా జలపాతానికి వ్యవహారానికి వచ్చిన 2 యువకులు గల్లంతయ్యారు. మృతదేహాలను పోలీసులు ఎట్టకేలకు గుర్తించి ఒడ్డుకు చేర్చారు. విశాఖ జగదాంబ సమీపంలోని ఎల్లమ్మతోట ప్రాంతానికి చెందిన 4 స్నేహితులు సరియా జలపాతం సందర్శించేందుకు వచ్చారు. వారిలో దుఃఖసాయి ప్రమాదవశాత్తు జలపాతంలో జారిపడగా అతనిని రక్షించే ప్రయత్నంలో చైతన్య అనే 17 ఏళ్ల యువకుడు కూడా అందరి కళ్ళ ముందే గల్లంతయ్యాడు. దీంతో ఆందోళనకు గురైన మిగిలిన 2 స్నేహితులు సమీపంలోని దేవరాపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మన వీడియో కూడా తీసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ. ఫైన్ క్యాప్ పరిశ్రమలో కార్మికుడు దుర్మరణం, యాజమాన్యం అలసత్వమే కారణమని కార్మిక వర్గాల ఆరోపణ. పరాయి మహిళతో అక్రమ సంబంధం, భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య.
కార్మికుల నడ్డి విరుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కె రాజన్న ఆగ్రహం. కేసీఆర్ కు సీఎంగా కొనసాగే అర్హత లేదు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.